సెంట్రల్ బడ్జెట్ లో ఏ రంగానికి ఎలాంటి కేటాయింపులు ఉన్నా అందరూ ఎదురు చూసింది మాత్రం ఆదాయపు పన్ను గురించే. దాని గురించి కూడా చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న ఎలాంటి పన్ను కట్టక్కర్లేదని కేంద్రం ప్రకటించేసింది. మరి ఇందులో కూడా ఓ మెలిక ఉంది. అదేంటో ఈ స్టోరీలో చూడండి. బడ్జెట్ లో గుడ్ న్యూస్. 12 లక్షల ఆదాయంపై పన్ను లేదు. కేంద్ర బడ్జెట్ లో కొత్త పన్ను విధానంలో 12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని ఆర్థిక మంత్రి ట్యాక్స్ రిబేట్ ప్రకటించారు. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కూడా కలిపితే 12,75,000 వరకు ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు. దీంతో చాలా మంది ఇందులోని మతలబు తెలుసుకోకుండా సంబరపడ్డారు. అయితే విషయం ఏంటంటే 12 లక్షల వరకు మాత్రమే పన్ను ఉండదు. ఆ తర్వాత ఆదాయం ₹1,00,000 ఉన్నా సరే స్లాబ్ల ప్రకారం పన్ను కట్టాల్సిందే. ఐటీ చెల్లించే వారికి 2 రకాల విధానాలు అమల్లో ఉన్నాయి. ఈ సంగతి చాలా మందికి తెలుసు. వాటిలో పాత పన్ను విధానం కాకుండా కొత్త పన్ను విధానంలోకి అందరినీ తీసుకువచ్చేందుకే ఇలా ₹12 లక్షల వరకు పన్ను రిబేట్ ప్రకటించారంటారు. ఎందుకంటే పాత పన్ను విధానాన్ని అనుసరించే వారికి 7 లక్షలు దాటితే పన్ను కట్టాలి. అదే కొత్త పన్ను విధానమైతే 12 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు కదా, అందుకే ఈ ట్విస్ట్ ఇచ్చారు. అయితే మరి 12 లక్షల ఆదాయాన్ని దాటిన తర్వాత ఎలా పన్ను మదింపు చేస్తారు? ఇదో సందేహం. ఉదాహరణకు 13 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వ్యక్తి తమ పన్నుని ఎలా లెక్కించాలంటే ముందుగా 13 లక్షల నుంచి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 తీసివేయాలి. మిగిలిన 12,25,000కు పన్ను ఎలా లెక్కించాలంటే కొత్త స్లాబ్ల ప్రకారం మొదటి 4 లక్షలకు పన్ను ఉండదు. ఆ తర్వాత 8,25,000పై స్లాబ్ల వారీగా పన్నుని లెక్కించాలి. అలా చూసినప్పుడు తర్వాత 4 లక్షలకు 5% చొప్పున ₹20,000 కట్టాలి. తర్వాతి 4 లక్షలకు 10% చొప్పున ₹40,000 పన్ను లెక్కించాలి. తర్వాతి 25,000కు 15% చొప్పున ₹3,750 లెక్కించాలి. మొత్తంగా చూసినప్పుడు ₹63,750 కట్టాల్సిందే. ఎలాంటి మినహాయింపులు ఉండవు. అలానే ఈ కొత్త బడ్జెట్లోనే గతంలో ఉన్న స్లాబ్లకు అదనంగా 2 స్లాబ్లను తీసుకువచ్చారు. 20%, 25% అనే 2 స్లాబ్లను ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా రిలీఫ్ కనిపించేలా చేశారు. ఇదే బడ్జెట్లో కేంద్ర మధ్యపై వచ్చే ఆదాయం టీడీఎస్ విషయంలో ఊరట ప్రకటించింది. సీనియర్ సిటిజన్స్ కు వడ్డీపై వచ్చే ఆదాయంలో టీడీఎఫ్ పరిధిని 50,000 నుంచి 1,00,000కు పెంచింది. అంటే వడ్డీ ఆదాయం 1,00,000 వరకు ఉంటే టీడీఎస్ కట్ చేయరు. అలానే అద్దెలపై వచ్చే ఆదాయం పైన టీడీఎస్ ను 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఉన్నత విద్య కోసం తీసుకున్న రుణాలపై కూడా టీడీఎస్ మినహాయింపు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.